హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే వెజిటబుల్ పులావ్ అనమాట. దానికోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇది వెజిటబుల్ పులావా, బిర్యానీయా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. సో చూసిన తర్వాత లాస్ట్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం కొంచెం ఆయిల్ తీసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా వేసుకొని, అలాగే 1 by 1 వెజిటబుల్స్ వేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ వేసుకొని మిక్స్ చేయండి. చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ 1 by 1 యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను. అండ్ కొంచెం రోస్ట్ అయ్యాక ఒక 1 to 2 minutes కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం క్యారెట్స్ ఎందుకు అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బాయిలింగ్కి కాబట్టి. దెన్ బీన్స్ వేసుకొని కొంచెంసేపు కలిపేసి జస్ట్ లైట్గా అలా ఒక 1 minute అలా మగ్గనివ్వండి, బాయిల్ అవ్వనివ్వండి. సో కొంచెం బాయిల్ అయ్యాక ఒక 2 to 3 minutes పెడితే క్యారెట్ అనేది చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి కాబట్టి ఒక 2 to 3 minutes అలా పెట్టి వదిలేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. సో కొంచెం కుక్ అయిన తర్వాత మనం పొటాటోస్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పొటాటోస్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి. సో అంటే రైస్ వేసే 1 minute ముందు అలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి యాజ్ పర్ టేస్ట్. అండ్ అలాగే కొంచెం మసాలాస్ మీరు ఏవైతే ప్రిఫర్ చేస్తారో అవి. నేను హియాంష్ కొంచెం స్పైస్ తక్కువే తింటాడు కాబట్టి ఒక సినమన్, 2 bay leaves, అలా పెప్పర్ కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసి అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేశాను. లైక్ మసాలా పౌడర్, ధనియా పౌడర్ కొంతమంది ఇష్టమైతే వేసుకుంటారు, లేదా కలర్ వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ స్కిప్ దిస్ ధనియా పౌడర్. సో అలాగే అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని దాన్ని కొంచెం లైట్గా, ఆల్రెడీ రైస్ సోక్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మిక్స్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. నేను యూజ్ చేసింది బాస్మతి రైస్, సో బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేసుకొని వాటర్ పోసేసుకోండి. నేను ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను, సో 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఫర్ బాస్మతి రైస్. రైస్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎంత సరిపోతుందో చూసుకొని తీసుకోండి. సో 4 to 5 whistles పెట్టిన తర్వాత బిర్యానీ రెడీ, పులావ్ రెడీ. సో ఎలా అయినా అనొచ్చు, బట్ మాకు ఇంట్లో అయితే మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి వెజ్ బిర్యానీ అని చెప్పారు. బట్ ఇప్పుడు హియాంష్ వచ్చేసి వెజ్ పులావ్ అంటాడు. సో అలా ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ రెసిపీ అయితే చాలా టేస్టీ అండ్ చాలా క్విక్, వితిన్ 10 minutesలో ఫినిష్ అయిపోతుంది. సో దీనికి కాంబినేషన్ రైతా అనమాట. రైతాలో కూడా ఆనియన్స్, మిర్చి, గ్రీన్ చిల్లీస్, ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను ప్లెయిన్ రైతా చేశాను. సో అలాగే విత్ ఆనియన్స్ అనమాట. ఇంకా మీరు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు రైతాలో. సో ఇది అనమాట, చాలా టేస్టీగా వచ్చింది, చాలా స్మూత్గా కూడా ఉంది రైస్. మీరు చూస్తే తెలిసిపోతుంది, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.